everyone, welcome to this special program. శ్రీ రామారావు గారు తమ వంశ పారంపర్య ప్రసిద్ధ సాంప్రదాయ వైద్య విధానం ద్వారా హెయిర్ ఫాల్ కంట్రోల్ అండ్ అలాగే హెయిర్ రీగ్రోత్ కి సంబంధించి అంటే బట్టతలపై మళ్ళీ హెయిర్ రప్పించే ఒక అద్భుతమైన హెర్బల్ ఆయిల్ ని తయారు చేశారు. మరి ఈ హెర్బల్ ఆయిల్ కి సంబంధించి ఎన్నో విషయాలు ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అయితే ప్రేక్షకులకి ఒక ముఖ్య గమనిక ఏంటంటే జనరలీ ఒకసారి హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయిన తర్వాత బట్టతల అనేది స్టార్ట్ అయిన తర్వాత అందరికీ ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏంటంటే ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఉండదు, జస్ట్ మనం కొన్ని బేసిక్ కేర్ అనేది తీసుకోవాలి. బికాజ్ మార్కెట్ లో చాలా ప్రొడక్ట్స్ వాడిన తర్వాత వాళ్ళకి ఈ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. కానీ ఈ రోజు ఈ స్పెషల్ ప్రోగ్రామ్ లో మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ని బ్రేక్ చేస్తూ శ్రీ రామారావు గారు మన స్టూడియోకి వచ్చేసారు. మరి ఈ స్పెషల్ హెర్బల్ ఆయిల్ కి సంబంధించి మనకు చాలా విషయాలు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే ప్రేక్షకులకి ఒక ముఖ్య గమనిక ఏంటంటే రామారావు గారు ఆల్రెడీ పార్ట్ 1 ఇంటర్వ్యూలో ఈ హెర్బల్ ఆయిల్ కి సంబంధించి ఎన్నో విషయాలు తెలియజేశారు. అయితే ప్రేక్షకుల కోరిక మేరకు మళ్ళీ పార్ట్ 2 ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తాం అన్నమాట. అయితే ఈ హెర్బల్ ఆయిల్ కి సంబంధించి అండ్ దీన్ని ఎలా వాడాలి చాలా విషయాలు ఇవాళ మనతో పాటు షేర్ చేసుకోవడానికి మన స్టూడియోకి వచ్చేసారు రామారావు గారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్ us వెల్కమ్ హిమ్. హలో అండి, నమస్తే. బాగున్నారా? సో లాస్ట్ ప్రీవియస్ ఇంటర్వ్యూలో చాలా చక్కగా హెర్బల్ ఆయిల్ గురించి మీరు తయారు చేసిన ఓన్ ప్రోడక్ట్ గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. అండ్ వన్స్ అగైన్ మా స్టూడియోకి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఫస్ట్ ఫార్మోస్ట్ డౌట్ ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది బేసిక్ గా అందరికీ కామనే, కానీ లేడీస్ హెయిర్ ఫాల్ కి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ ఉంటే లేడీస్ హెయిర్ ఫాల్ జరుగుతుంది అంటారు? దీంట్లో ప్రత్యేకించి ఇష్యూస్ అని కాదు, సాధారణంగా దూకుంటుంటే పోతుంటాయి, స్నానం చేస్తుంటే పోతుంటాయి, ఇవన్నీ కామనే. కాకపోతే లేడీస్ కొంతమందికి జుట్టు మొదల నుంచి కూడా ఊడిపోతూ ఉంటాయి. చిక్కుబడి ఊడిపోవడం వేరు, జుట్టు ఒకవేళ మోరెడు జుట్టు ఉందనుకోండి, ఇక్కడి నుంచి మోరెడు జుట్టు వెంట కింద కూడా ఊడిచ్చేస్తుంది. అది ప్రాబ్లం. అది అట్లాగే ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆఫ్టర్ మ్యారేజ్ కానీ వయసు పైబడే కొద్దీ మందంగా ఉన్నటువంటి వెంట్రుకలు సన్నబడిపోతూ ఉంటాయి. అదేవిధంగా జుట్టు కుదుళ్ళు కూడా బలంగా లేకుండా పటిష్టంగా లేకుండా వీక్గా ఉంటాయి. కొంతమందిలో జుట్టు పొడుగు పెరగదు, జీవితం మొత్తం అంతే పొడుగు ఉంటుంది. ఇది మన పోనీ టైల్ లాగా ఇక అది పెరగదు. అది కూడా ఒక ప్రాబ్లమే. జెంట్స్ హెయిర్ ఫాల్ కి సంబంధించి అంటే ఎక్సెస్ హెయిర్ ఫాల్ కి సంబంధించి లక్షణాలు ఏంటి? జెంట్స్ హెయిర్ ఫాల్ కి సంబంధించి జనరల్ గా ఎవరికైనా కానీ దూకుంటుంటే కానీ స్నానం చేస్తుంటే కామన్ గా ఊడిపోతూ ఉంటాయి. అవి కాదు, కానీ వీళ్ళకు స్నానం చేసినప్పుడు 10, 12, 20, 30 దాకా కూడా పోతుంటాయి కొంతమంది. అట్లాగే టవల్తో తుడుచుకున్నప్పుడు టవల్ కొన్నింటితే కింద కొన్ని రాలిపోతూ ఉంటాయి. అదేవిధంగా బయటకు వచ్చి ఫ్రెష్గా ఫ్యాన్ కింద కూర్చొని వెంట్రుకలు ఇట్లా కుచ్చులాగా పట్టుకొని బయటికి లాగితే 1, 2, 3, 4 ఎన్నిసార్లు లాగితే అన్నిసార్లు వస్తూనే ఉంటాయి. దాంతోపాటు పడుకొని లేచినప్పుడు దిండుపైన కూడా కొంతమంది కట్టుతూ ఉంటాయి. ఈ 4 లక్షణాలు ప్రధానమైన లక్షణాలు. దీన్ని మనం ఎక్సెస్ హెయిర్ ఫాల్ గా చూడాలి. సో మీరు తయారు చేసిన హెర్బల్ ఆయిల్ ప్రోడక్ట్ లేడీస్ హెయిర్ ఫాల్ అండ్ అలాగే జెంట్స్ హెయిర్ ఫాల్ కి సపరేట్ గా ఏమైనా ఉందా, లేకపోతే సేమ్ హెర్బల్ ఆయిల్ ఫర్ బోత్ జెంట్స్ అండ్ లేడీస్? ప్రోడక్ట్ ఒకటే, ఆయిల్ ఒకటే, కానీ లేడీస్ వాడడానికి జెంట్స్ వాడడానికి తేడాలు ఉంటాయి. ఉదాహరణకి జెంట్స్ వాడాలంటే తప్పకుండా హెయిర్ కట్ చేయించుకొని వాడాలి. లేడీస్ కట్ చేయించుకొని వాడాల్సిన అవసరం లేదు. వాళ్ళ యొక్క బాడీ నిర్మాణం ఆ తీరు వేరు, వీళ్ళ యొక్క బాడీ నిర్మాణం ఈ తీరు వేరు. కాబట్టి ప్రోడక్ట్ ఒకటే అయినప్పటికీ వాడాల్సినటువంటి విధానాలు వేరే వేరే ఉంటాయి. బట్టతలకి సంబంధించి సేమ్ ఆయిల్ ఉందా, లేకపోతే దీనికి ఏమైనా సంబంధించి వేరే ఆయిల్ ఉందా? బట్టతలకు కూడా ఇది, అన్నిటికీ ఇది ఆల్ ఇన్ వన్ లాగా. ఓకే, కానీ బట్టతలకు వాడే విధానం కూడా వేరే ఉంటుంది. ఓకే, సో ఆయిల్ ఒకటే అనే క్లారిటీ ఇచ్చేసారు మనకు. నున్నటి గుండు ఉన్నవారు ఈ ఆయిల్ వాడితే రిజల్ట్స్ ఉండవు అని చాలా క్లారిటీగా చెప్పేశారు. బేసిక్లీ ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసిన తర్వాత హెయిర్ ఫాల్ బట్టతలకి సంబంధించి ఆయిల్ ఇదే అని చెప్పేసి మనకు చెప్పేయడం జరుగుతుంది. కానీ రామారావు గారు ఒక క్లారిటీ అనేది ఇచ్చారు. ఏంటంటే బట్టతల ఉండేవారు మాత్రం ఇది వాడితే ఉపయోగం ఉండదు అని చెప్పారు. కానీ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే 30 to 20% హెయిర్ ఉన్నవారు ఈ ఆయిల్ వాడితే ఏదైనా ప్రయోజనం ఉంటుందా? నున్నగా గుండున్న వాళ్ళని పూర్తిగా వాడొద్దు అనలేదు, ట్రై చేసుకుని చెప్పిన దాదాపుగా నేను. ఎట్లాగంటే నున్నగా గుండుంది అంటే వాళ్ళలో డెడ్ కంటెంట్ ఎక్కువగా ఉన్నట్టు లెక్క. సజీవంగా ఉన్నటువంటి సెల్స్ కానివ్వండి, రూట్స్ కానివ్వండి తక్కువగా ఉంటాయి.
ఒకవేళ నున్నగా ఉంటున్న ఆయనకి ఒక 5% వెంట్రుకలు వచ్చినాయి అనుకుందాం. ఎంత నున్నగా గుండుంది, ఈ గుండటి గుండు మీద ఈ 5% వస్తే నేను ఏం చేసుకోవాలి, డబ్బు వేస్ట్ అయింది కదా అని ఆయన బాధపడతారు. నా ప్రోడక్ట్ వాడటం వల్ల ఎవరు కూడా బాధపడొద్దు అనే ఉద్దేశంతో ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అంతకుముందు చెప్పిన మాట, వి షేప్ లెఫ్ట్ రైట్ కనుబొమ్మల పైన జనరల్ గా జెంట్స్ ఉండేటువంటి వి షేప్ కట్స్ ఇంకొంచెం లోపలి పోయినా కూడా వాళ్ళకి రావు, వాళ్ళని అసలే వాడద్దని చెప్పడం జరిగింది. అంటే నా ఉద్దేశం ఏంటంటే బిజినెస్ చేసుకోవడం ఇంపార్టెంట్ కాదు, డబ్బు సంపాదించుకోవడం ఇంపార్టెంట్ కాదు. ఎవరైతే వాడతారో వాళ్ళు మోసపోవద్దు, ఎవరైతే రిజల్ట్ వస్తుందో వాళ్ళే వాడుకోండి అని చెప్పడమే నా ఉద్దేశం ఇక్కడ. అట్లాగే మీరు ఇంకో క్వశ్చన్ ఏమడిగారంటే 20 to 30% తల మీద ఉంటే ఏమైనా బెనిఫిట్ ఉంటుందా అన్నారు మీరు. ఎస్ ఉంటుంది. ఎట్లాగంటే 20% అంటే ఇక్కడ 80% పోయి 20% ఉన్నాయి. అలాగే ఇంకొంతమందికి 3mm 4mm చిన్న చిన్నవి ఉంటాయి, అవి ప్లాస్టిక్ మొక్కల్లాగా అటు నాటేసినట్టుగా ఉంటాయి, వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటుంది. 20% ఒకవేళ ఆ తలలో పైన మీకు ఇవంతా 20% ఉన్నాయి అనుకుందాం, మిగిలిపోయి 80% పోగా ఆ 20% ఉన్నాయంటే దాని పక్కన ఇంక కొన్ని రూట్స్ ఉన్నట్టుగా భావించాలి, ఇంకొక 20% యాడ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే చిన్న చిన్న 3mm 4mm అవి కూడా ఒక 20% ఉన్నాయనుకోండి, అవి కూడా పెరుగుతాయి. వాటిని కూడా నా ఆయిల్ స్ట్రెంగ్తెన్ చేస్తుంది, అవి కూడా పెరుగుతాయి ఆటోమేటిక్ గా. సో 20% 30% ఉన్నా 40% ఉన్నా ఈవెన్ 10-15% ఉన్నా కూడా ఇంకొంత పర్సెంట్ యాడ్ అయ్యి కొంత బెటర్ ఇంప్రూవ్మెంట్, కొంత బెటర్ లుక్ ఇస్తుంది అన్నమాట. సో ఈ హెర్బల్ ఆయిల్ అనేది వాడిన తర్వాత 35 to 40 days లో రిజల్ట్స్ వస్తాయి అంటున్నారు. అంటే 3 to 4 millimeter హెయిర్ అనేది గ్రో అవుతుంది అని చెప్పారు మీరు చాలా క్లియర్ గా. అయితే ఆ గ్రోత్ అనేది హెయిర్ తలపై ప్రతి భాగంలో ఉంటుందా? 35-40 days లో యంగ్స్టర్స్ కి 15 days నుంచి కూడా కొంతమంది గ్రోత్ స్టార్ట్ కావచ్చు, కొంతమందికి 20 రోజుల్లో కావచ్చు. అదే 50-60 years ఉన్నటువంటి వాళ్ళల్లో 60 days 50 days కూడా గ్రోత్ కనపడకపోవచ్చు. ఏజ్ ని బట్టి గ్రోత్ అనేది ఉంటుంది, అది కొంచెం క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ ఏజ్ ని బట్టి. అయితే ఒక్కటి అంటే ఏజ్ ని బట్టి గ్రోత్ ఉంటుంది, దట్ ఈస్ వెరీ క్లియర్. బాడీ టైప్స్ ని బట్టి కూడా గ్రోత్ ఏమన్నా ఉంటుందా? ఎస్, హెల్దీ బాడీస్ కూడా కొంత తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని ప్రదేశాల్లో 3 to 4 millimeters గ్రోత్ ఉంటుంది. అయితే ముందుగా గ్రోత్ వచ్చేది ఎక్కడంటే ఇక్కడ సుడి దగ్గర, బట్టతలు ఉన్నటువంటి జెంట్స్ కి ఈ సుడి దగ్గర ఫస్ట్ ఇంప్రూవ్మెంట్ బయటకు వచ్చేస్తాయి. ఆ తర్వాత లేట్ గా ఈ మధ్యలో వస్తాయి, ఇంకా లేట్ గా ఇక్కడ వస్తాయి, ఇక్కడ ఎక్కువ వస్తాయి, ఇక్కడ కొంచెం తక్కువ వస్తాయి, ఇక్కడ ఇంకొంచెం తక్కువ వస్తాయి. ఒక బాటిల్ వాడే టైంలోనే మనకు హెయిర్ గ్రోత్ అనేది రిజల్ట్స్ అనేది కనిపించేస్తాయి కదా. సో ఆ హ్యాపీనెస్ లో కొంతమంది నెక్స్ట్ బాటిల్ తీసుకోవాలా వద్దా అంటే కొంతమంది ఎక్సెస్ గా తీసేసుకుంటారు, ఇంకా వస్తాయేమో అని. కొంతమంది వచ్చాయి కదా ఇంకా చాలే, దీంతో మనకి ఇంకా గ్రోత్ వచ్చేస్తుందేమో అని అనుకుంటారు. మరి మీరేం చెప్తారు దీనికి? ఒక బాటిల్ తో రిజల్ట్స్ వచ్చేస్తే ఎక్కడితో ఆపేయాలంటారా లేదా కంటిన్యూషన్ చేయాలంటారా? ఒక బాటిల్ తో 3 to 4 millimeter, ఒక్కొక్కరికి 5 millimeters 1 millimeter ఎంతైనా పొడుగు వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఉదాహరణ చెప్పుకోవాలంటే మొక్కని మనం గింజ వేసిన తర్వాత మొక్క బయటకు వస్తుంది, ఇంత పొడుగు వస్తుంది. దానికి వారం రోజులు నీళ్ళు వేయకపోతే ఏమైంది? గింజ సంవత్సరాల పాటు కూడా ఉంటుంది సంచిలో గాని భూమిలో గాని, కానీ మొక్క బయటకు వచ్చిన తర్వాత 4 రోజులు నీళ్లు పోయి చచ్చిపోతుంది. అలాగే చిన్న చిన్న బయటకు వచ్చింది ఇక నాకు వచ్చేస్తాయని వాడుకుంటా ఉంటే అది పెరగదు, అది అట్లనే ఉంటుంది. కాబట్టి వాటిని స్ట్రెంగ్తన్ చేయాలి. కాబట్టి ఒక బాటిల్ తప్పకుండా వాడాలి, సెకండ్ బాటిల్ థర్డ్ బాటిల్ కూడా అవసరమైతే వాడుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఆయిల్ వాడిన తర్వాత అంటే వాడిన వారు చెప్పారు, ఇన్ఫాక్ట్ మీరు కూడా చెప్పారు ఏంటంటే మూలికల వాసన వస్తుంది అని. మరి ఇది ఎంతవరకు నిజమంటారు? మూలికల వాసన వచ్చే మాట నిజమే, కొంచెమే వస్తుంది అది. ఎందుకంటే మేము దాంట్లో అధిక శాతం పెర్ఫ్యూమ్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ కలిపితే దాని యొక్క ఒరిజినల్ గుణం దెబ్బతింటుంది, అంటే రిజల్ట్ సరిగా రాదు. కాబట్టి మేము సరిగా కలపము. కాబట్టి కొంచెం స్మెల్ ఉంటుంది, అది కూడా ఒక 10 minutes స్మెల్ ఉంటుంది, ఆ తర్వాత ఏమీ ఉండదు. ఇప్పుడు మనం జ్వరం వచ్చినప్పుడు జ్వరం టాబ్లెట్ కొంచెం చేదుగా ఉంటుంది, వేసుకోవాలి, కూడా జ్వరం తగ్గదు. ఇది అంతే, స్మెల్ నీకు రిజల్ట్ కావాలా, స్మెల్ కావాలా, రిజల్ట్ కావాలి, స్మెల్ కావాలా అనుకుంటే వాడకండి. సో దాంట్లో కొన్ని పర్ఫ్యూమ్స్ కానీ మూలిక సుగంధ ద్రవ్యాలు యాడ్ చేస్తే అది కూడా రాకుండా ఉండేది కదా. అంటే మీరు ఒక పెద్ద ప్రోడక్ట్ లాంచ్ చేశారు, ఈ పర్ఫ్యూమ్స్ యాడ్ చేయడం పెద్ద విషయం కాదు ఒక రకంగా చెప్పుకుంటే. సో ఎందుకు యాడ్ చేయలేదు అంటారు?
యాడ్ చేస్తే దానికి ఉన్నటువంటి శక్తి కోల్పోతుంది అది. ఓకే. అట్లాగే ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ చేయం. ప్రిజర్వేటివ్స్ అని దాని ఉద్దేశం ఏంటి? పురుగు మందులు అన్నట్లు లెక్క. ఈవెన్ వాటర్ బాటిల్స్ లో కూడా ప్రిజర్వేటివ్ పురుగు మందులు, కూల్ డ్రింక్స్ లో కూడా ప్రిజర్వేటివ్స్ కలపడం, ఈ పురుగు మందులు కలపడం వల్ల కానివ్వండి, ఎసెన్షియల్ ఆయిల్ అధికంగా కలపడం వల్ల కానివ్వండి, దీనికి ఉండేటువంటి రిజల్ట్ ఏదైతే 100% రావాలో అది రాదు. 90, 80, 60 తగ్గుకుంటూ వస్తుంది. కాబట్టి మేము అటువంటి రెండు కూడా కలపకుండా ఉంటున్నాం. అంటే ఇప్పుడు హెయిర్ ఆయిల్ వాసన బట్టి కొంతమంది డిసైడ్ అయిపోతారు, అమ్మో ఇది నేను భరించలేను, నా వల్ల కాదు ఈ వాసన అని చెప్పి కొంతమంది అలా ఫిక్స్ అయిపోతారు. సో అలాంటి వారికి ఐ హోప్ మీకు ఒక మంచి ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. మీరు ఆ వాసనని పక్కన పెట్టి రిజల్ట్స్ మీద ఫోకస్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాము. బాటిల్ షేక్ చేసి వాడాలి అని చెప్తారు, అంటే ఒక హెచ్చరిక లాగా చెప్తారు మీరు, అలా షేక్ చేస్తేనే రిజల్ట్స్ వస్తాయని. మరి ఇది ఎంతవరకు నువ్వు అసలు షేక్ చేయకపోతే ఏం జరుగుతుంది? మీరు హెచ్చరిక అన్నమాట వాస్తవం. ఎందుకంటే దీంట్లో కొన్ని ఈ ఆయిల్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఇతర రకాల ఆయిల్స్ కూడా ఉంటాయి. అందులో ముఖ్యంగా బాదాం ఆయిల్ ఉంటుంది. బాదాం ఆయిల్ డెన్సిటీ తక్కువ, బరువు తక్కువ ఉండటం వల్ల బాటిల్ పైకి వచ్చి పేరుకొని ఉంటుంది. అది కింద ఇంగ్రీడియంట్స్ మరి ఇతర ఆయిల్స్ బరువు కింద ఉంటాయన్నమాట. ఒకవేళ మీరు కలపకుండా షేక్ చేయకుండా కనుక వాడినట్లయితే ఉట్టి బాదాం ఆయిల్ వస్తుంది, మీకు అది పనిచేయదు. కాబట్టి ఒకసారి షేక్ చేస్తే మూలికలు కలుస్తాయి, అలాగే ఇతర ఆయిల్స్ కూడా కలుస్తాయి. కాబట్టి తప్పకుండా షేక్ చేయాలని చెప్తున్నాం. ఓకే. సో ఆయిల్ లో నెయిల్స్ తో మసాజ్ చేయొద్దు అని చెప్పారు. అయితే వినడానికి కొంచెం సిల్లీగా అనిపించింది. అంటే మనం మసాజ్ చేసేటప్పుడు నెయిల్స్ తగలకుండా ఎలా మసాజ్ చేస్తాము? అలా అని నెయిల్స్ తగిలితే ఏం జరుగుతుంది? నెయిల్స్ తగలకుండా ఎలా మసాజ్ చేయాలో మీరు వివరించాలి ప్రేక్షకులకు. నెయిల్స్ తగలకుండా కూడా చేసుకోవచ్చు. ఎట్లాగంటే ఇంతకు ముందు నేను ఒక పొజిషన్ చూపించిన మీకు, ఈ వేళ్ళు లేపకుండా చెయ్యండి అన్నా. ఎక్కడైనా ఇక్కడ ఇంకా ముందు చేయండి, దీన్ని ఒక స్టెప్ తీసుకుని ఇక్కడ చేయమన్నా. అప్పుడు గోర్లు తగలవు. గోర్లు తగిలితే ఇక్కడ జరిగే ప్రమాదం ఏంటంటే చాలా పెద్ద ప్రమాదం ఏం కాదు. మన ఆయిల్ ఏం చేస్తుందంటే ఇక్కడ రంధ్రాలను ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయడం తలను మెత్తపరిస్తేనే ఓపెన్ అవుతాయి అవి. ఈ ఆయిల్ తల యొక్క స్కాల్ప్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మెత్తపరుస్తుంది. మెత్తపరిచినప్పుడు గోరుతో ఇట్లా చేసినప్పుడు స్క్రాచెస్ వస్తాయి, గాయమైంది. గాయమైనప్పుడు ఆ ఆయిల్ వాడుకోవడం ఆపేయాలి మనం కొన్ని రోజులు. ఆ డిస్కంటిన్యూ కాకుండా ఉండాలి. ఇంకోటి ఏంటంటే బట్టతల మీద చిన్న కొన్ని 2, 3 mm 4 mm వరకు వెంట్రుకలు బయటకు వస్తాయి అనుకున్నాం. చాలా సన్నగా ఉంటాయి అవి. ఆ సన్నగా ఉన్నటువంటి వెంట్రుకల్ని మనం గోర్లు తగి ఇట్లా రాస్తున్నప్పుడు కొన్ని కట్టే ఎగిరిపోతూ ఉంటాయి. మనకు 100 వెంట్రుకలు రావాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఇట్లా గోరుతో ఇది చేయడం వల్ల ఈ కట్టే ఎగిరిపోతే 50 కనపడతాయి. తర్వాత పెరుగుతాయి అనుకున్నది వేరే సంగతి. మనకి ఆ గ్రోత్ కూడా మనకి 50%, 60% కనపడుతుంది. 100% గ్రోత్ కనపడాలంటే గోర్లు తగలకుండానే వాడాలి. అది ఇది నా పర్సనల్ డౌట్. బేసిక్లీ మనం హెడ్ఏక్ వచ్చినప్పుడు చాలా మంది కూడా హెడ్ఏక్ వచ్చినప్పుడు ఏదో ఒక ఆయిల్ తో మసాజ్ చేయించుకుంటూ ఉంటారు. అయితే నెయిల్స్ వాడతారు బేసిక్లీ. అయితే మీరు ఎలాంటి సలహా ఇవ్వాలనుకుంటున్నారు? అలా నెయిల్స్ పర్టికులర్ గా మనం పర్మనెంట్ గా వాడకూడదా, లేదా ఓన్లీ మీ ఆయిల్ కి స్క్రాచెస్ వస్తాయి అనగానే నేను షాక్ అయ్యాను. నేను కూడా విత్ నెయిల్స్ తగిలే మసాజ్ చేసుకుంటాను కూడా. సో అలా చేయడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందంటారా? మామూలు మసాజ్ చేసుకున్నప్పుడు నెయిల్స్ తగలొచ్చు, తగలాలి కూడా. ఓకే. అది ప్రెషర్ ఇస్తుంది. ఆక్యుప్రెషర్ అని, ఆక్యుపంక్చర్ అని మీరు విని ఉంటారు. గతంలో కొన్ని వైద్యాలు ఉన్నాయి. గోర్లు తగిలితే ప్రెస్ అవుతూ ఉంటాయి. మనం కూడా కాళ్ళకి చెప్పులు ఇడిచి రాళ్ళలో కూడా అప్పుడప్పుడు నడవాలి, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అంటుంటాం. అట్లనే గోర్లు తగలాలి మామూలుగా. ఇదేంటంటే స్కాల్ప్ మెత్తపరుస్తుంది కాబట్టి గోర్లు తగిలితే కోసుకుపోతాయి కాబట్టి వాడద్దు అంటుంది. మనం గోర్లు టచ్ కానివద్దు అంటున్నాం. ఇక్కడ మామూలుగా గోర్లు తగలవచ్చు, మసాజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫస్ట్ 20 days లో 3 to 4 minutes మసాజ్ చేయాలి అని చెప్పారు. అయితే ఆఫ్టర్ 20 days ఓన్లీ 2 minutes మసాజ్ చేయాలని చెప్తున్నారు. అలా 2 minutes చేయకుండా ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? ఓన్లీ 2 minutes ఇక్కడ ఎందుకు చేయాలి ఆఫ్టర్ 20 days? మంచి క్వశ్చన్ అడిగారు. 3 to 4 minutes మసాజ్ చేయాలంటే ముందు 20 days లోపల మన స్కాల్ప్ మొత్తం నానిపోతుంది. నానాలి. మెత్తగా కావాలనుకున్నాము. మెత్తగా అయితేనే రంధ్రాలు ఓపెన్ అవుతాయి అనుకున్నాము. ఆ రంధ్రాలు ఓపెన్ అవడం జరిగిపోతుంది 20 రోజుల లోపల. 20 రోజుల తర్వాత బట్టతల మీద నుండి చిన్న వెంట్రుకలు బయటికి రావడం మొదలు పెడతాయి. అప్పుడు మనం ఒకటే రుద్దుడు కార్యక్రమం పెట్టినాం అనుకోండి, ఆ వీక్ గా అప్పుడే పుట్టిన చిన్న వెంట్రుకలు ఆ ఒత్తిడికి నలిగిపోయి ఎగిరిపోతూ ఉంటాయి. కాబట్టి ఒక 2 minutes చాలనుకుంటున్నాం అన్నమాట.
ఓకే. ఈ ఆయిల్ వాడిన తర్వాత హెయిర్ ఏమైనా రఫ్ అయిపోతుంది అంటే ఇది ఒక స్పెషల్ ప్రోడక్ట్ కాబట్టి బేసిక్లీ హెయిర్ రఫ్ అయిపోవడం అసలు చూడడానికి కూడా బాగా కనిపించవు మనం ఏదైనా స్పెషల్ ట్రీట్మెంట్ లా తీసుకుంటుంటే. మరి ఈ ఆయిల్ వాడేటప్పుడు అలాంటివి ఏమన్నా కనిపిస్తాయా మనకు రఫ్ అవ్వడం? ప్యూర్లీ హెర్బల్ ఆయిల్. ఈ వాడడం వల్ల బహుశా ఎవరైనా వెంట్రుకలు సన్నగా ఉంటే కేవలం 10 నుండి 15 రోజుల్లో మందమైపోతాయి. ఇక్కడనే అప్లై చేస్తుంటే ఇక్కడనే మనకు తెలిసిపోతుంది, ఇట్లా పెట్టుకుంటే తెలిసిపోతుంది మనకి, ఓహో మన వెంట్రుకలు మందం అయిపోయినాయి అప్పుడే 15 రోజుల్లోనే తెలిసిపోతుంది. అంటే స్మూత్ గా అవుతాయి, బలం పొందుతాం కానీ రఫ్ గా అవడం కానీ వెంట్రుకలు చెడిపోవడం కానీ జరగదు. అయితే ఆల్రెడీ షాంపూస్ మనం వాడుతూ ఉంటాం వేరే ప్రోడక్ట్స్ అన్ని కూడా. సో ఈ ఆయిల్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ షాంపూస్ ఏమన్నా బంద్ చేసి అలా దీనికి స్పెషల్ గా పర్టికులర్ షాంపూస్ ఏమన్నా వాడాలా తలస్నానం చేసేటప్పుడు? ఎప్పుడైనా జెంట్స్ అయినా లేడీస్ అయినా ఒక సబ్బుని ఎన్నుకుంటారు, వాళ్ళ శరీరానికి కానీ వాళ్ళ తలకు కానీ పడిందని ఒక షాంపూని ఎన్నుకుంటారు. ఆ షాంపూనే కంటిన్యూ చేయాలి. ఇదేదో ఆయిల్ వాడుతున్నాం, ఇంకేదో ఆయిల్ వాడుతున్నాం, ఇంకేదో ఇది చేసుకుంటున్నాం అని చెప్పి షాంపూలు మార్చొద్దు. ఎందుకు మార్చొద్దు అంటే ఒక్కొక్క షాంపూలో ఒక్కొక్క రకమైన కెమికల్స్ ఉంటాయి. ఆ ఫార్ములా వేరే ఉంటుంది, ఇంకొక షాంపూ యొక్క ఫార్ములా వేరే ఉంటుంది. ఆ ఫార్ములాలో ఉండేటువంటి కెమికల్స్ వేరు ఉంటాయి కాబట్టి తలకు పడక తలలో ఇచ్చింగ్, దురద రావడము, ఇంకేదో రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆయిల్ వాడే ముందు షాంపూలను మార్చవద్దు, పాత షాంపూలనే కంటిన్యూ చేయమని చెప్తున్నాం మనం. ఓకే. సో ఈ ఆయిల్ వాడే ముందు లేదా మధ్యలో గనక గుండు చేయించుకోవద్దని చెప్పారు. మరి ఎందుకంటారు అలాగా? గుండు చేయించుకున్నప్పుడు చేసేటువంటి మంగలి ఆయన కొడుకు చేసుకుంటేనేమో అంత ఘాట్లు పడకపోవచ్చు. అదే మనకి చేసినప్పుడు కూడా స్మూత్ గా చేస్తారు కానీ కత్తి చాలా పదునుగా ఉంటుంది, తడిపి చేస్తారు తలని, ఎక్కడైనా స్క్రాచెస్ వస్తాయి. గుండు చేయించుకున్నాము, స్క్రాచెస్ వచ్చింది, అప్పుడు దాని మీద ఆయిల్ పెడితే ఏమవుతుంది, ఏదో చిన్న రియాక్షన్ అవుతుంది, మంట పొట్టు అదో ఇది, మనకి గాయం తగ్గిన తర్వాత వాడుకోవాలి. రెండవ పాయింట్ ఏంటంటే గుండు చేసుకొని పెట్టుకుంటే ఏమైందంటే మన ఆయిల్ తలపైన చిక్కగా నిలబడి ఉండాలి. వెంట్రుకలు ఉంటేనే వెంట్రుక పట్టుకొని దీని మీద అప్పుడప్పుడు ఇట్లా వదులుతూ ఉంటుంది. అదే గుండె మీద వేసుకుంటే జారిపోతుంది. ఒక ఆయన 6 నెలలు పెట్టుకుంటే ఒకే 100 ml 60 రోజులు కంప్లీట్ చేయమంటే 6 నెలలు పెట్టుకుని ఎందుకు జారిపోతుంది అంటున్నాడు. జారిపోకుండా ఇక పట్టి ఉంచాలి. భూమిలో కూడా నీరు ఉండాలంటే పైన ఇసుక ఉండాలన్నారు, ఇసుక ఉంటే నీరు పట్టి ఉంచుతుంది అంటున్నారు. అట్లాగే ఇక్కడ కొన్ని వెంట్రుకలు అయితే ఉండాలి. మరి ఇంత పొడుగుంటే మాత్రం ఆయిల్ వేస్ట్ అయిపోతే, డబ్బు కూడా వేస్ట్ అయిపోతుంది. అదే విధంగా మనం మధ్యలో కూడా గుండు చేయించుకుంటాం, ఇదే ప్రాబ్లం ఏర్పడుతుంది. దీంతో పాటు ఏంటంటే ఇది మెత్తగా అవుతుంది కదా, గుండు చేయించుకుంటే కత్తి చాలా షార్ప్ అయిన ఉండి తక్కువ తెగింది అనుకోండి, మీరు అది మారిపోయిన దాకా ఒక 10 రోజుల దాకా ఆయిల్ ఆపేయాల్సి ఉంటుంది. మీరేం చేయాలి, ఆయిల్ కంటిన్యూ కావాలి ఇక్కడ. మరి 10 రోజులు గ్యాప్ వస్తే రిజల్ట్ ఎక్కడికి మీకు? అందుకనే గుండు చేయించుకోవద్దు అంటున్నాం. పెద్ద ప్రమాదమే ఉండదు చేయించు. ఓకే. తడి తలపై అప్లై చేయొచ్చు ఆయిల్? కొంతమంది స్నానం చేసి వెంటనే అప్లై చేసేస్తూ ఉంటారు. ఎవరు కూడా తడి తలపై అప్లై చేయకూడదు. ఎందుకంటే అప్లై చేయడం వల్ల ఉద్దేశం ఏంటి, ఈ వెంట్రుకలకు అప్లై చేస్తే వేస్ట్, ప్రయోజనం ఉండదు. మనం స్కాల్ప్ కి అప్లై చేస్తాము. స్కాల్ప్ యొక్క రంధ్రాల్లోకి కొబ్బరి నూనె కానీ ఏ నూనె కానీ ఈ నూనె ఏదైనా లోపలికి పోవాలి. అదే వాటర్ పోయింది అనుకోండి, నూనె పోదు కదా, ఆయిల్ పోదు. కాబట్టి స్నానం చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని ఆ తర్వాత మాత్రమే ఆయిల్ అప్లై చేయండి అంటున్నాం. ఓకే. సో హెయిర్ ఫాల్ కంట్రోల్ అనేది ఎన్ని రోజుల్లో అవుతుంది జనరల్ గా? ఒక 100 ml బాటిల్ వాడితే సరిపోతుందా? అప్పట్లో హెయిర్ ఫాల్ కంట్రోల్ కి 100 ml బాటిల్ సరిపోతుంది దాదాపుగా. ఎందుకంటే వీళ్ళు వీక్లీ ట్వైసే వాడతారు, 2 సార్లే వాడతారు. ఓకే, సరిపోతుంది. అయితే ఎన్ని రోజులు పడుతుంది అంటే వీళ్ళు ఏమంటారంటే 4-5 సంవత్సరాల నుంచి నాకు హెయిర్ ఫాల్ అవుతుంది, నేను 100 ml బాటిల్ తీసుకున్నా 20 రోజులు వాడినా నా తగ్గిపోవడం, ఇదేమైనా మ్యాజికల్ ఆయిల్ కాదు కదా. సో నెల 15 రోజులు 2 నెలల లోపల గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ పోతుంది. ఈ ఆయిల్ అనేది కంటిన్యూగా వాడొచ్చా, లేకపోతే అంటే ఈ ఆయిల్ ని కంటిన్యూగా వాడుతూ వేరే ఆయిల్స్ మనం ఏమన్నా యాడ్ చేయొచ్చా? ఈ ఆయిల్ వాడుతున్నాము ఎందుకు, మనకు హెయిర్ ఫాల్ కంట్రోల్, హెయిర్ స్ట్రెంగ్తన్ కోసం, హెయిర్ హెల్దీగా పెరగడం కోసం, మరియు కొత్త వెంట్రుకలు రావడం కోసం. అది పూర్తయిన తర్వాత ఇది ఎందుకు వాడాలి? 50 రూపాయలు పెడితే కొబ్బరి నూనె బాటిల్ వస్తుంది మీకు, అది వాడుకోవాలి. సో దీన్ని కంటిన్యూ చేయవలసిన అవసరం లేదు. ఈ ప్రాబ్లం క్లియర్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా దీన్ని ఆపేయచ్చు. ఓకే. సో మెడిసినల్ ఆయిల్ కాబట్టి దాన్ని ఎలా ప్రిస్క్రైబ్ చేస్తారో అంత జాగ్రత్తగానే వాడాలి అంటున్నారు. సో జెంట్స్ వాడే ముందు హెయిర్ కట్ చేయించుకొని వాడాలి అని చెప్పారు మీరు, ఎందుకు అలాగా? హెయిర్ ఇంత పొడుగు ఉంది, ఒక్కొక్కడికి హిప్పీ జుట్టు తీసుకొని తిరుగుతున్నాడు.
ఆ క్యాండిడేట్ ఆయిల్ పెట్టుకుంటే ఆయిల్లో 90% ఆయిల్ వెంట్రుకలకి అంటుతుంది. మన ఉద్దేశం ఏమిటి? స్కాల్ప్ అంటాలి, స్కాల్ప్ లోపలికి ఆయిల్ పోవాలి. అందుకని హెయిర్ కట్ చేసుకుంటే ఈజీగా స్కాల్ప్ అంటుంది, స్కాల్ప్ లోపలికి కూడా పోతుంది, మరియు ఆయిల్ కూడా సేవ్ అవుతుంది. ఓకే, సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్ కి హెయిర్ ఫాల్ అనేది ఉంది. ఆ హెయిర్ ఫాల్ ఎక్కువ అవడం వల్ల ఏంటంటే అతనికి బట్టతల కనిపించడం స్టార్ట్ అయింది అనమాట. సో ఇప్పుడు ఈ పర్సన్ హెయిర్ ఫాల్ ఆపుకోవడానికి ఆయిల్ వాడాలా, లేకపోతే బట్టతల అని దానికి సంబంధించి ఆయిల్ వాడాలా? 2 ప్రాబ్లమ్స్ వచ్చేసాయి ఇక్కడ. నా ఆయిల్ కి బట్టతలపై వెంట్రుక తెప్పించడం చాలా ఈజీ. యూత్ కి 15 రోజుల నుంచి 30-40 రోజుల్లో, కొంచెం ఏజ్ పోయిన వాళ్ళకి 40-50-60 రోజుల లోపల చిన్న చిన్న మొలకలు, లైవ్ లో ఉన్న మొలకలన్నీ బయటకు వచ్చాయి. అది చాలా ఈజీ, అదొకటే ఫేజ్. అది ఇక్కడికి వచ్చేసరికి 2 phases ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ ఏంటి? ఈ హెయిర్ ఫాల్, ఎక్సెస్ హెయిర్ ఫాల్. సెకండ్ ఫేజ్ ఏంటి? బట్టతల. బట్టతలకి కనుక మీరు ఆయిల్ వాడినట్లయితే ఇంతకు ముందు మీకు 20-50 ఊడేవి ఇప్పుడు 100-150 కూడా ఊడతాయి. కానీ వాడే విధానం తేడా వచ్చింది కాబట్టి ముందు మీరు ఏం చేయాలంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవాలి. హెయిర్ ఫాల్ 1.5-2 months లోపల కొంత మాక్సిమం గ్రాడ్యువల్ కంటిన్యూ అవుతూ వస్తుంది తగ్గిపోవడం అనేది. అది ఆపుకోవాలి. ఆ పూర్తిగా ఆగిపోయిన తర్వాత మాత్రం రీగ్రోత్ కోసం ఆయిల్ వాడాలి. ఓకే, సో పూర్తిగా నిన్నటి గుండు ఉన్నవారు అండ్ అలాగే వీ షేప్ కట్ ఉన్నవారు ఈ ఆయిల్ అస్సలు వాడొద్దు అని చెప్పారు. మరి ఇంకా ఎవరెవరు ఈ ఆయిల్ వాడకూడదు? పుట్టుకతో కొంతమంది బట్టతలు ఉంటుంది. ఇక్కడ దాకా పోయి పుడతారు కొంతమంది. ఇక్కడ దాకా విశాలమైన నుదురు ఉండొచ్చు, లేదా ఇంకెక్కడో వెంట్రుకలు లేవు. ఇప్పుడు వెంట్రుకలు కావాలని ఎట్లా కోరుకుంటారు? పుట్టుకతో ఊడిపోతే కదా మనకు వెంట్రుకలు రీగ్రోత్ వచ్చేది. సో పుట్టుబట్ట అంటారు దాన్ని. పుట్టుబట్ట ఉన్న వాళ్ళు వాడకండి. అలాగే పల్లెటూళ్ళలో కొంతమంది మరుగు మందులు అని విషపూరితమైనటువంటి మందులు కొన్ని పెడుతూ ఉంటారు. అప్పుడు కూడా రాలిపోయింది అనుకోండి, అటువంటి వాళ్ళకు కూడా రావు. పుట్టుబట్ట మరియు మరుగు మందులు వంటి విష పదార్థాలు తిన్న సమయంలో ఊడిపోయిన వాళ్ళకి కూడా రావు. వాళ్ళు వాడినా కూడా వేస్ట్. ఓల్డ్ ఏజ్ ఉన్న వారికి హెయిర్ గ్రోత్ ఉంటుంది అంటారా? అంటే ఆ ఏజ్ లో పర్టికులర్ గా ఉండదు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది అందరికి. మరి మీరేమంటారు? కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది, ఆయనకు కూడా ఉంటుంది. ఒకవేళ 70 సంవత్సరాలు ఉన్నాయి, 70 సంవత్సరాలు ఉన్నాయి, నాకు ఎందుకు అనుకుని ఊరుకుంటే బెస్ట్. అది ప్రీవియస్ ఇంటర్వ్యూలో మీరు చెప్పారు మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ మదర్ అండ్ ఫాదర్ ఈ ఆయిల్ కి సంబంధించి ప్రొడక్ట్ ని బయటికి తేయడానికి చాలా హెల్ప్ చేశారని. మరి మీకు అభ్యంతరం లేకపోతే వాళ్ళని పరిచయం చేయగలుగుతారా మా కోసం? తప్పకుండా పరిచయం చేస్తా. కానీ మా మదర్, మా ఫాదర్, మా బ్రదర్, మా సిస్టర్, మా బ్రదర్ ఇల్లా అందరూ ఎక్స్పైర్డ్, చనిపోయారు. వాళ్ళని పరిచయం చేయాలంటే వాళ్ళ ఫోటోలు చూపించవలసిందే. ఐఎమ్ సో సారీ టు హియర్ దిస్ అండి. సో ఇప్పుడు ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ లో లేరు అని చెప్తున్నారు. మరి ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ తయారు చేసిన తర్వాత ఆబ్వియస్లీ దీని కంటిన్యూషన్ ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అండ్ మీరు ఆల్రెడీ మెన్షన్ చేశారు మీకు 65 years 67 years అంటున్నారు అండ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అంటున్నారు. మరి మీ తర్వాత మీ తరం, నెక్స్ట్ తరం ఆబ్వియస్లీ ఈ ప్రోడక్ట్, ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది అని మా అభిప్రాయం. మరి సడన్ గా మీకు ఏదైనా జరిగితే అక్కడ కస్టమర్స్ పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏంటి మీరు అడిగేది? నన్ను మీ వారసులను పరిచయం చేయండి అని అంటున్నారు కదా? ఓకే, నాకు ఒక అడాప్టెడ్ డాటర్ ఉంది, మ్యారీడ్. నాకు ఒక చెల్లెలు ఉంది, ఆమె భర్త ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగులే. నా రెండో తమ్ముడు గెజిటెడ్ ఆఫీసర్, రిటైర్డ్, కోటీశ్వరుడు, దానాలు ధర్మాలు భక్తి అనుకుంటే హ్యాపీగా జీవిస్తున్నాడు. నా చిన్న తమ్ముడు ఉన్నాడు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ₹1 లంచం తీసుకున్నటువంటి గొప్పవాడు. వీళ్ళందరికీ ఎవరికీ కూడా ఈ ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఈ సబ్జెక్ట్ కూడా పూర్తిగా తెలియదు, ఎప్పుడు కూడా దీంట్లో ఎంటర్ కాలేదు. ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నా అక్కయ్య గారి పిల్లలు, నా మేనగోడలు, నా మేనగోడలు ఇద్దరు. వీళ్ళు ఆ తర్వాత నా ప్రోడక్ట్ కంటిన్యూ చేస్తారు. ఓకే అండి, సో నైస్ టు హియర్ దిస్. సో మిల్లెట్స్ తింటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అనేది జరుగుతుంది, హెయిర్ రీగ్రోత్ అనేది ఉంటుంది అని చెప్పారు మీరు. వెరీ నైస్ టిప్ యాక్చువల్లీ. ఇది ఎంతవరకు నిజం?
మిల్లెట్స్ తినండి అన్నా కానీ అన్ని ఆహార పదార్థాలలాగానే మిల్లెట్స్ లో కూడా కొన్ని ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అది తినడం వల్ల కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది. అంతేగాని మిల్లెట్స్ ఏమి సంజీవుని పుల్లలు కాదు. దాని వల్లనే మనుషులు బతికిపోవడానికి, వెంట్రుకలు రావడానికి, రోగాలు రాకుండానికి, కిడ్నీలు బలపడటానికి అవి సంజీవుని పుల్లలాగే భావించకండి. అన్ని ఆహార పదార్థాలు అది కూడా ఒక భాగంగా చేసుకోండి. ప్రతి ఆహార పదార్థం కూడా ఒక్కొక్క రకమైనటువంటి బెనిఫిట్ ని కలగజేస్తుంది. పాలు, ఆకుకూరలు కళ్ళకు మంచివి. అలాగే ఈ ఫైబర్ ఫుడ్ ఏదైతే ఉందో మీరు చెప్తున్నది అది ఈజీగా డైజెషన్, లోపల సిస్టమ్ ని క్లీన్ చేసుకుంటూ పోవడానికి ఫైబర్ ఉపయోగపడుతుంది. బీరకాయలో ఉంది ఫైబరు, అలాగే చిక్కుడుకాయలో ఉంది, గోరు చిక్కుడుకాయలో చాలా వాటిలో ఉన్నాయి. అందులో ఇది ఒక కంటెంట్ మాత్రమే. అప్పుడు దాన్ని మాత్రమే తినండి అని నేను స్పెషల్గా ఏం చెప్పడం లేదు. దానివల్ల వెంట్రుకలు వస్తాయి, రాలిపోకుండా ఆగిపోయేది కూడా అబద్ధం. అది కూడా తినండి అని మాత్రమే చెప్పారు. సో యా ప్రోగ్రామ్ ఎందుకు వచ్చేసామండి. సో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీ హెర్బల్ ఆయిల్ వాడే వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? లేడీస్ హెయిర్ ఫాల్ కానివ్వండి, జెంట్స్ హెయిర్ ఫాల్ కానివ్వండి, 2 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి కూడా హెయిర్ ఫాల్ అవుతూనే ఉంటుంది. నా దగ్గర ఆయిల్ తీసుకొని 10 రోజులు అయింది, ఇంకా తగ్గలేదు ఏంటి, ఇంకా కంట్రోల్ కాలేదు ఏంటి, 4 రోజులు అయింది ఇంకా కంట్రోల్ కాలేదు ఏంటి? ఇదేమి మ్యాజికల్ ఆయిల్ కాదు. నీకు 6 సంవత్సరాల నుంచి తగ్గంది నీకు 10 రోజుల్లో 20 రోజులు తగ్గాలని కోరుకోవద్దు ఎవరు కూడా. హెయిర్ ఫాల్ కంట్రోల్ అనేది చాలా డేంజరస్ విషయం అది. కాబట్టి ఒక నెల 15 రోజులు 2 నెలలు ఉపయోగపట్టాలి. గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ రావాలి. నా ఆయిల్ కొంతమంది బట్టతల మీద వెంట్రుకలు రావాలని కోరుకుంటారు. నా ఇంటర్వ్యూ సరిగ్గా చూడకుండానే నాకు వెంట్రుకలు కుచ్చులుగా రావాలి అని కోరుకుంటారు. అది అపోహ, అది అబద్ధం. నేను ఎప్పుడు కూడా కుచ్చులుగా వస్తాయని చెప్పటం లేదు. బట్టతల ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఊడిపోవడం మొదలు పెడితే ఒక పక్క నుంచి, ఇంకొక పక్క నుంచి ఆ రూట్స్ సెల్స్ చచ్చిపోవడం మొదలు పెడుతూనే ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే బట్టతల వచ్చిన వాళ్ళల్లో సెల్స్ కానివ్వండి లేదా రూట్స్ కానివ్వండి చనిపోతూ ఉంటాయి. ఎన్ని చనిపోయినా కానీ లైవ్ లో బతికి మాత్రం కొన్ని సజీవంగా ఉంటాయి. సజీవంగా ఉన్న అన్నింటినీ కూడా నా ఆయిల్ తప్పకుండా వెంట్రుక రూపంలో బయటికి తీసుకొని వచ్చేస్తుంది. కానీ ఎక్కువ వచ్చేస్తాయి అపోహ మాత్రం పడి దీన్ని వాడకండి. మీకు ఎన్నో కొన్ని వస్తాయి, 20% రావచ్చు, సంతోషించండి. ఏజ్ 25, 30, 35 ఇట్లా ఉన్నాయనుకోండి, వీళ్ళకి 20, 30, 40, 50, 60% దాకా వస్తుంది. అదే 40+, 50+ ఉన్నటువంటి వాళ్ళకి 20%, 10%, 25%, 5% ఎంతో కొంత యాడ్ అవుతాయి. ఎన్నో కొన్ని వస్తాయి చాలు. కొంతమంది వాడుకుంటేనే దీనివల్ల బెనిఫిట్ ఉంటుంది. మీ దగ్గర లేని నేనేమీ చేయలేను. ఉదాహరణకి డెడ్ అవుతాయి నేను చెప్పిన, అది వాస్తవా కాదని మీరు ఎట్లా నిరూపించుకుంటారని వచ్చింది ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఈ ప్రపంచం చాలా పెద్దది. ఇందులో గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు, మేధావులు, శాస్త్రవేత్తలు బ్రహ్మాండంగా ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు కనిపెట్టలేక నేను ఒక్కడే కనిపెట్టాను. పెద్ద హీరో నేను కాదు, అందరికీ తెలుసు. ఈ ఆయిల్స్ గురించి అందరికీ తెలుసు. ఇది తెప్పించారు అయితే 100% సక్సెస్ కావు. ఎందుకు కావాలంటే రెడ్ రూట్స్ డెడ్ అయిపోతున్నాయి, కొన్ని వస్తే ఉపయోగం. అందుకని ఆయిల్ని చాలా మంది ప్రవేశపెట్టలేదు. ఇక్కడ హెయిర్ ప్లాంటేషన్ జరుగుతుంది, హెయిర్ వీవింగ్ జరుగుతుంది, లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. అన్నింటి అర్థం ఏంటి? రూట్స్ సరిపోయినాయి కాబట్టి హెయిర్ ప్లాంటేషన్ చేస్తున్నారు. రూట్స్ సరిపోయినాయి రావు కాబట్టి మీకు హెయిర్ వీవింగ్ చేస్తున్నారు. ఎక్కువగా వస్తే అపోహ పడకండి, పడి ఈ ఆయిల్ వాడకండి. మీ దేహంలో మీ తలలో ఉన్నటువంటి వెంట్రుకల లైవ్ లో ఉన్న వెంట్రుకలను మాత్రం తప్పకుండా బయటికి తీసుకొస్తుంది. అది ఎన్ని అనేది మీ ఏజ్ని బట్టి, మీ బట్టతల ఏజ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చివరిగా ఏదో చెప్పాల్సింది ఏంటంటే, వీ షేప్ కట్స్ ఉన్న దగ్గర తప్ప తలలో ఎక్కడైనా కూడా లైవ్ ఉంటాయి. ఎక్కడి నుంచైనా వెంట్రుకలు తెప్పిస్తున్నాం ఆయిల్, ఇది నో డౌట్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి ప్రోగ్రామ్. శ్రీ రామారావు గారు హెర్బల్ ఆయిల్ కి సంబంధించి ఎన్నో విషయాలు తెలియజేశారు. పూస గుచ్చినట్టు ప్రతి ఒక్కటి వివరించారు. ఐ హోప్ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మీకు కూడా మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యి ఉంటాయి. సో మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక డెఫినెట్ గా మీరు రామారావు గారిని అప్రోచ్ అవ్వండి రిగార్డింగ్ దిస్ హెర్బల్ ఆయిల్. అండ్ మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.